టీచర్గా మారిన ఏపీ సీఎం చంద్రబాబు వనరులపై విద్యార్థులకు పాఠాలు. గాంధీ భవన్లో క్రమశిక్షణా కమిటీ భేటీ. వరంగల్ నేతల పంచాయతీపై చర్యలకు ఛాన్స్. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై సమీక్ష. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసు. సింహాచలంలో కొనసాగుతున్న గిరి ప్రదక్షిణ. సౌకర్యాల లేమితో భక్తుల ఇబ్బందులు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో భారీ వరదలు. గంటిపెదపూడిలో తెగిన నదీపాయ తాత్కాలిక గట్టు. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం. ఆసుపత్రిలో చేరిన మరో 6. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు. ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. చిన్నపిల్లల మలేరియా మందుకు ఆమోదం. నోవాటిస్ కంపెనీకి స్విట్జర్లాండ్ అనుమతి. రిటైర్ అయ్యాక వేదాలకు సేద్యానికి అంకితమవుతా. కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. గట్కేసర్లో తల్లి ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కుమార్తె. క్యాబ్లో శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడవేత. డ్రై ఫ్రూట్స్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లంటూ సైబర్ వల. నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు. మధ్యప్రదేశ్లో జడాకారంలో వంతెన నిర్మాణం. పోలో గ్రౌండ్ సమీపంలో అనాలోచిత కట్టడం. $200% పన్ను వేస్తారా? ట్రంప్ వ్యాఖ్యలపై దేశీయ ఫార్మా కంపెనీల అసహనం. బ్రెజిల్ పై అమెరికా 50% సుంకం. కొంప ముంచిన బ్రెజిల్ చక్రవర్తి వ్యాఖ్యలు. రష్యాలో మమ్మల్ని నేరస్తుల్లా బంధించారు. భారత టూరిస్టుల ఆరోపణ. ఇంటర్నెట్ అవసరం లేని మెసేజింగ్ యాప్ బిట్ చాట్ ను లాంచ్ చేసిన జాక్ డోర్సీ. %27 తగ్గిన F1 వీసాల జారీ. అమెరికా చదువుపై భారత విద్యార్థుల్లో పెరిగిన అనాసక్తి. గగన్యాన్ హాట్ టెస్టులు సక్సెస్. 2 హాట్ టెస్ట్ చేసినట్లు ఇస్రో ప్రకటన. మాజీ ప్రేయసి బర్త్డే పార్టీ. టైట్ సెక్యూరిటీతో హాజరైన సల్మాన్ ఖాన్. ముగిసిన జానకి వర్సెస్ కేరళ టైటిల్ వివాదం. సెన్సార్ షరతులకు తలొగ్గిన నిర్మాతలు. నేటి నుంచి ఇంగ్లాండ్తో 3వ టెస్ట్. ఇప్పటికే 1-1తో సమం. ఆధిపత్యం కోసం ఇరు జట్ల పోరాటం. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.